మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకున్నవాడు, అలాగే చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మందిని ఎదిరించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడలా తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇది మనకు కావాల్సిన పాయింట్. చాలా జాగ్రత్తగా, 2 మాటలు ఎక్కువ చెప్పను పెద్దగా, ఎందుకంటే నేను కొంచెం డిస్టర్బ్ లో ఉన్నాను. ఆయన నా బాధ్యత నెరవేర్చాలి కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకోలేను. వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. వాక్యానికి మనం విధేయులం కావాలి. విధేయతను మనం కోల్పోతూ ఉంటాం. అక్కడ ఉన్న మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. చెప్పాలంటే 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి అనుకోండి, పేపర్ రాస్తారు, పేపర్ను దిద్దుతారు. ఎగ్జామినర్స్ ఆన్సర్ షీట్ చూస్తారు, దాని ప్రకారం ఉందా లేదా ఆన్సర్ అని మార్కులు వేస్తూ వస్తారు. కానీ బైబిల్ పరీక్ష ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ షీట్ అవసరం లేదు, సొంతానికి ఇచ్చేస్తామంతే. చెప్తూ పోతాను, ఇక్కడ నుంచి చెప్తా ఉంటే కరెక్టా రాంగా నువ్వే టిక్ చేసుకోవాలి అంతే. కారణం న్యాయ విమర్శ. దీన్ని ఏమంటారు? న్యాయ విమర్శ. నీలో న్యాయం ఉంటే న్యాయంగా ఉంటుంది, నీలో మోసం ఉంటే మోసంగా చేస్తావు అంతే. కాబట్టి ఎక్కడ పట్టుబడతావు నువ్వు? ఇక్కడ పట్టుబడి ఏం తప్పించుకోలేదు. ఇక్కడ ఎంత ఒకవేళ లోకానికి మనం చూపుకున్నా దేవునికి మనం ఇక్కడ చూపాలి, దేవునికి మనం కనపడాలి. అందుకే అంటాడు, నీ దేవునికి నీవు కనపడుటకు సిద్ధపడు అంటాడు వాక్యం. నీ దేవునికి నువ్వేం కావాలా? కనపడాలి. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గర దాచుకొని ఉంటే, ఎప్పుడు దూరంగానే ఉంటే, ఆయన శరీర రక్తాలలో, ఆయన శ్రమలలో, ఆయన యొక్క జీవిత విధానంలో ఎలా పాలు పొందగలవు? ఇది పెద్ద మోసం కదా. ఇంకా అక్కడ అబద్ధం ఆడిన దానికంటే ఇది ఇంకా పెద్ద మోసం. అక్కడ మోసం చేసి సంపాదించుకునే దానికంటే ఇది ఇంకా పెద్ద మోసం. ఎందుకంటే నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన, నీకోసం రక్తం కార్చాడు ఆయన. గనుక మనం నేర్చుకోవాలి సత్యం. అందుకని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఏమంటా ఉంది అంటే 7వ వచనం మనం ఇప్పుడు చదివినాం. ఏమన్నాడు 7వ వచనంలో? అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం, ఎక్కువ సంతోషం. పాపి రక్షణ పొందితే ఎక్కువ సంతోషం.
కారణం ప్రతి ఒక్కడు పాపే లోకంలో, పవిత్రుడు ఎవడు లేడు. అందరూ నోరుందని వాగుతూ ఉంటారు, మాటలు వింటూ ఉంటే చాకచక్యంగా మాట్లాడుతూ ఉంటే వాడు పవిత్రుడు అవుతాడా? కాలేడు. పవిత్రుడు అసలు ఎక్కువ మాట్లాడాడు కూడా. పరిశుద్ధునికి అవినీతి పరునికి తేడాలే. ప్రభు నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తికి తేడాలే. ప్రభు హృదయంలో ఉన్నాడా లేడా అనేది మనిషి మాటలను బట్టి, క్రియలను బట్టి, ప్రవర్తనను బట్టి, తన వేసుకున్న వేషధారణను బట్టి కూడా చెప్పవచ్చు. అది గ్రహించాలి. కనుక దేవుడు నిజంగా మన కొరకు వచ్చాడు. చదివే ముందు కూడా మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, నాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రథముడను. అట్టి వారిలో నేను ప్రథముడను. ఎట్టి వారిలో? పాపము నుంచి ప్రక్షాళన పొందినటువంటి జీవితం, పాపము నుంచి విడుదల పొందినటువంటి జీవితం. నేను ఒకప్పుడు భయంకరుడనే, రాక్షసుడనే, నరహంతకుడనే, వ్యభిచారుడనే, కానీ ప్రభువుని అంగీకరించాను, ప్రభువుకు లోబడ్డాను, ప్రభువునందు జీవించడానికి దేవుడు నన్ను నడిపించాడు. కాబట్టి అట్టి పాపాత్మల్లో నేను ప్రధానుడు. సరే, మనం ఒప్పుకోలేమట్లా. చిన్నతనం అవుతుంది మనకు జెండా డౌన్ అయిపోతుంది. మన బ్రతుకు లాంటిది, మన కిరీటం ఎగిరిపోతుంది పైకి ఒప్పుకుంటే కదా. ఆలోచించండి, గ్రహించాలి మనం. అలా మనం గ్రహించకపోతే ఏం ప్రయోజనం లేదు. కనుక ఆయన శరీరంలో, ఆయన బలలో మనం పాలు పొందాలి అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అందుకే ఆయన అన్నాడు ఒక మాట, ఏమంటాడు? మనల్ని ఇంకొకడు విమర్శించనక్కర్లా. ఈ రోజుల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఇతరులతో విమర్శింపబడుతూ ఉన్నారు. కారణం దేవునికి లోబడిన జీవితం. అది మన బ్రతుకులో తప్పులు పెట్టుకొని డాక్టర్ ఇచ్చే మందులు ఎన్ని తింటే రోగం బాగవుతుంది మనకు? అవుతుందా? మనం నడిసే నడకే తప్పుడు నడక అయితే డాక్టర్ ఇచ్చే మందులు పనిచేస్తాయంటారా సరిగా? ఏం ప్రయోజనం? తలకాయ నొప్పి తలకాయ నొప్పికి ఇస్తాడు, కానీ తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది అంటే అది డాక్టర్ తెలియదు, మనకు తెలుసు ఎందుకు వచ్చింది. రాత్రి అంతా మేలుకుంటాం, మనం సెల్ చూస్తాం, అదైతే చూసి 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 తెల్లవారితేనే ఇంకేం మొక్కం కడుక్కోవడం. మళ్ళా ఏమొస్తుంది ఇప్పుడు? నిద్ర లేకపోతే నిద్ర రాదు, తొందరగా తలాదిరి కూడా వస్తారు, తలనొప్పి వస్తారు. ఆ తర్వాత ఇంకేమొస్తుంది? జ్వరం కూడా వస్తుంది. ఎందుకు? మైండ్ అంతా ఏమైపోయింటది? వేడెక్కింటది. వేడి చిన్న ఉదాహరణ చెప్తున్నా నేను, అంతే. రోగాలు చాలా ఉన్నాయిలే అంటే. కాబట్టి మన బ్రతుకులో మనం చేసే తప్పితాన్ని మనం గ్రహించకుంటే మన రోగాలు ఎలా బాగుంటాయి? కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు కార్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తములో మన పాపములను పరిశుద్ధపరుచుకున్నటువంటి జీవితం కావాలి. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి దయచేసి. ప్రకటన 1వ అధ్యాయం
7వ వచనం. క్షమించండి, మొదటి యోహాను మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గల వారమే ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఎట్లుంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. నాకు తెలుసులే, నేను టైం ప్రకారం ప్రార్థన చేసుకుంటాలే, వాక్యం చదువుకుంటాలే అని మనకు దయాలు ఉంటాయి, కాదని నేను అనను. కానీ వాక్యంలో ఏముంది అంటే చాలా స్పష్టంగా ఉంది. ఒక మాట చెప్తాను, ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది. ఏమంటాడంటే 2వ పత్రికలో అనుకుంటాను అన్నమాట, 4వ అధ్యాయంలో ఉంది, 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయమందును అసమయమందును. నీకు టైం ఎవరు పెట్టారు? ఈరోజు మనము ఆరాధన కోసం సంఘానుసారంగా సంఘం యొక్క క్షేమాన్ని బట్టి సంఘం యొక్క క్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన చెప్పలే 9 గంటలు పెట్టు అని. సంఘక్షేమం కోసము ప్రభువుని బట్టి ఆయన ఆరాధించడానికి సమయం ఏర్పాటు చేసుకున్నాం. మిగతా ఆయన ఇచ్చిన సమయం నిద్రపోవడానికి కాదు, ఆయన ఇచ్చిన సమయం సెల్లు చూసుకోవడానికి కాదు, ఆయన ఇచ్చిన సమయం ఆడుకోవడానికే కాదు, ఆయన ఇచ్చిన సమయం సినిమాలు చూడడానికి కాదు, ఆయన ఇచ్చిన సమయం అయ్యండి ఇంకోటి చూస్తుంటారు వాటి కోసం కాదు, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. దావీదు మహారాజు ఒక దినానికి 7 సార్లు స్తుతించేవాడు, స్తుతి గణపరిచేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము ప్రార్థన చేసేవాడు. స్తుతి వేరు, ప్రార్థన వేరు. స్తుతి ఆయన్ను ఆరాధించడం, ఆయన్ను గణపరచడం, ప్రార్థించడం, అడుక్కోవడం. మనము ఎప్పుడు చేసినా అడుక్కోవడమే, స్తుతి చేయం. చూసుకోండి, కావాలంటే ప్రార్థన చేసుకుంటాం. మేము ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తారా మీ ఇంట్లో? స్తుతించేది లేదు. మనం ఎప్పుడు స్తుతిస్తావు? నువ్వు నీలో రక్షణ ఉంటే కదా స్తుతించేది. నువ్వు నిజంగా మారు పొందింటే కదా నీకు స్తుతి ఇచ్చేది. అసలు కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడకపోతే సైతాను మనల్ని ఆవరిస్తాడు. అందుకే అంటాడు, మారు మనస్సు పొందనక్కరలేని 99 అవసరం లే నాకు ఇప్పుడు. మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయం, ఒక్క గొర్రె విషయం, ఒక్క పాపి విషయంలో ఆనందిస్తాడు. మనకు మనమే నేను అనుకునే ఎత్తిపోయినాం అనుకోను, అంతే కదా. నేను అనుకునే ఛాన్స్ మనకు లేదు. అందుకే యేసయ్య ఏం చేసినాడంటే, నేను అనలే ఆయన, ఒకటేసారి నేనే అన్నాడు. నేనే అన్నాడు. పాత నిబంధనలో నేనే దేవుడను అన్నాడు. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఎప్పుడు మనం నేర్చుకున్నాం? చదివినా కూడా గ్రహింపు లేకపోతే ప్రయోజనం ఏమి?
గ్రహించాలి, గ్రహించడం నేర్చుకోవాలి. అందుకని ఆయన యొక్క పవిత్రమైనటువంటి రక్తంలో మనము పాలు పొందే వారంగా ఉండాలి. అందుకే వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, వాస్తవానికి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ఆధిక్యత మనము అనుసరించడం నేర్చుకోవాలి. చూడండి, దయచేసి ఒక మాట ప్రకటన గ్రంథం చదువుకొని ముగిస్తాను నేను. ప్రకటన 12వ అధ్యాయం. ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చి అన్నాడు. అపవాది నుంచి నువ్వు కాపాడబడాలి. భూమిలో నువ్వు ఉన్నావు, నీకే శ్రమ. అపవాది నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. గనుక అపవాదిని మనం ఎదిరించాలి, సంతోషించాలి. అపవాదిని మనం ఎదిరించలేం, మన చేత కాదు, లొంగిపోతాం. ఏం చేయాలా? దేవుడు నాకు ఇంట పెట్టాడు, దేవుడు నాకు అదొక డైలాగ్ వల్ల పైనుంచి సైతానుకు బుద్ధి చెప్పేది నేర్చుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని ఎల్లప్పుడూ స్తుతించేది నేర్చుకోవాలి. అది ఇచ్చిపెట్టి మాకు అన్ని తెలుసులే. బైబిల్ నా సంఖ్యలోనే ఉంది, నా బ్యాగ్లో ఉంది, నా గుడ్లో ఉంది, నా ఇంట్లో ఎన్ని బైబిల్ ఉన్నాయి నాకు. ఏంటికి? దేనికి? కాబట్టి మన బ్రతుకులు ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకే వాక్యం ఏమన్నాడు? మనల్ని మనమే పరీక్షించుకుని ఎడలా, విమర్శించుకుని ఎడలా వాటయా నేనేంటి అసలు? నేను మనిషినే, జంతువునా, సైతాన్నా, పరిశుద్ధినే, అపవిత్రునే, పాపినే, రక్షణ పొందినానా లేదా, ప్రభు నమ్మినానా లేదా, పరీక్షించుకో. పరీక్షించుకోకుండా గర్వించే ఏ ఒక్కరు కూడా బలలో పాల్పొందే హక్కు లేదు. కాబట్టి పరీక్షించుకొని సరెండర్ అయి తర్వాతనే ప్రభు బలలో పాలు పొందటం దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనం సిద్ధపడదాం. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏమంటాడు? 10వ వచనంలో అక్కడే చదువుదాం. ఒక్క గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట పెట్టింది, రాత్రి మగల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును మన దేవుని వశమాయ, దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూసారా? అధికారం యేసయ్యది, సైతాన్ది కాదు. సైతాన్ పడద్రోయబడింది. మరి ఇంకా సైతానికి లొంగిపోతే ఎట్లా? ఈరోజు లోకం చాలా వరకు సైతానికి లొంగిపోతా ఉంది. ఎలా చెప్పాలి? నేను ఏం చెప్పినా కూడా లోకరీత్యా ఆలోచిస్తారు. నేను ఆత్మీయంగా చెప్తున్నాను. లోకంలో జరిగే తీరు ఆత్మీయతలో నేను జ్ఞాపం చేసుకుంటూ ఉంటా. వాక్యం చక్కగా రాశాడు దేవుడు, నెరవేర్చబడుతూ ఉంది. ఈరోజు మానవుడు ఎక్కువగా శరీరానికి బానిస అయిపోయాడు, దురాశకు బానిస అయిపోయాడు. బైబిల్ ఉంది, అది మనం ఖచ్చితంగా గుడికి పోతాం. కానీ ఏం కావాలి మాకు? దురాశ కావాలి. వాటికి మేము చోడిస్తాం. కాబట్టి ప్రభువులో మనం కొనసాగడానికి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం. అందుకే ఆయన అంటాడు 11వ వచనంలో, ఏమంటాడు? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు.
గమనించాలి ఈ సత్యం. గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. నీ సొంతంగా నువ్వు జయించలేవు, నీ అబ్బసొత్తు కాదు, నీ శక్తి చాలా అసలు. సైతాను ఊరికి ఏళ్ళతో అట్టంటానే పడిపోతావు. కానీ గొర్రె పిల్ల రక్తంలో సైతాను పారిపోతుంది, తట్టుకోలేదు. నువ్వు కడగబడ్డావా? ఇంకొక మాట అక్కడ ఉంది. ఏమాట అది? నీ సాక్ష్యం. ఏమిటిది? నీ సాక్ష్యం కావాలి. అబ్బా, వాళ్ళ కథ కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మన కథ తెలుసుకోవాలా. నువ్వునైనా కాదు, నా కథ. నీకు ఉందే సాక్ష్యం? సాక్ష్యం ఉందే? ఆలోచించుకో ఒకసారి. అందుకే అక్కడ ఏమన్నాడు ఆయన? చాలా స్పష్టంగా మాట్లాడాడు. అంటున్నాడు, మరొకసారి జ్ఞాపకం చేసుకున్న మాటను, గొర్రె పిల్ల రక్తమును తామిచ్చిన సాక్ష్యమును. చూసారా? ఇవి రెండింటిని బట్టి నువ్వు జయిస్తావు సైతాన్ని. ఈ రెండు నీకు ఉండాలి. ఉందే? చూసుకో ఒకసారి. అవి లేకపోతే నువ్వు జయించలేవు, బలహీనుడి. కాబట్టి వాటిని బట్టి మనం జయించిన వారముగా, గొర్రె పిల్ల రక్తంలో కడుగబడిన వారముగా, సాక్ష్యాన్ని అనుభవించే వారముగా, దేవునికి కృతజ్ఞులముగా, దేవుడు మన కొరకు చేసిన ఆ పాప పరిహారార్థ బలియాగాన్ని అనుభవించే వారముగా మన జీవితాలను లెక్కించుకోవాలి, అనుభవించాలి, అనుసరించాలి. వాటిని మనము ఉదక స్నానం చేయాలి. అప్పుడే నీ జీవితము పరలోకానికి నాంది పలుకుతుంది. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఒక్క పాప విషయంలో ఏం చేస్తాడంటున్నాడు? మహానందం అంట. ఒక్క పాప విషయంలోనే, ఎడవచనంలో అంటాడు కదా, ఒక్క పాప విషయంలోనే 99 పక్కన పెట్టేశాడు. ఒక్క మనిషి మానవలసి పొందాడు అంటే సంతోషం. అందుకే చాలా మంది భక్తులు కనీసం నా ద్వారా ఒక్కరిద్దరు రక్షణ పొందే చాలు అని తృప్తి పడతారు. ఓ పిల్లలు నా మందిరానికి 100 మంది 1000 మంది వచ్చినారు అని చెప్పుకోవడానికి అవసరం లే. అక్కడ రక్షణ పొందొచ్చా? నేను అదే బాధపడుతూ ఉన్నా. వచ్చి 2-3 కూడా సంపూర్ణ రక్షణ లేరే అని బాధ నాకు. ఉన్నారా? ఆలోచించుకోండి ఒకసారి. ప్రశ్న వేసుకోవాలి మన హృదయంలో. అదే అన్నాడు కదా వాక్యంలో. ఏమన్నాడు? మనల్ని మనము ఏం చేయమన్నాడు? ఏదో పదం వాడాడే. మనల్ని మనము పరీక్ష కాదు వాడు, ఏదో ఒకటి వాడు. మనలను మనమే విమర్శించుకోవాలి అంటూ ఉన్నాడు. చూసారా? మనల్ని మనమే ఏం చేసుకోవాలా? విమర్శించుకోవాలి. ఇతరులను ఎక్కువ విమర్శిస్తాం కదా మనం. కానీ మనల్ని మనమే విమర్శించుకుంటే మనలో పాపం ఉండదు. అది గొప్ప విషయం. మనం విమర్శించుకోం. ఎంతసేపునా అవతరుడే, వాడే ఇక పెద్ద సస్వరైనట్టు. ఏం ప్రయోజనం దానివల్ల? మనల్ని మనం విమర్శించుకోవాలండి. మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా? మన ఇంటికి వచ్చాడా? మన హృదయంలో యేసయ్య ఉన్నాడా? మనకు రక్షణ ఉందా? నిజంగా మనకు సాక్ష్యం కలిగి జీవిస్తున్నాము. సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించునుగాక.